ప్రీ మెనోపాజల్ లో కానీ లేదంటే పోస్ట్ మెనోపాజల్ లో ఏమైనా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతున్నా కానీ లేదంటే కొంచెం స్పాటింగ్ లాగా ఏమైనా కనిపించినప్పుడు మనకి ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. దాంతో వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి స్కానింగ్ కానీ లేదంటే పాస్మియర్ కానీ ఏదైనా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ మెనోపాజల్ కానీ పెరిమెనోపాజల్ ఉమెన్ లో ఏంటంటే యూరిన్ లీక్ అవ్వడం కానీ లేదంటే యూరిన్ మనకి వాష్రూమ్ వెళ్ళే వరకు కూడా యూరిన్ ఆగకపోవడం కానీ ఇవన్నీ విషయాలు చెప్పాలంటే చాలా సిగ్గుపడతారు. అంటే ఈ విషయాలు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా మనం గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతే దాంట్లో మనకి ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా లేదంటే యూరిన్ లో కొన్ని యూరోడైనమిక్ స్టేటస్ ఇవన్నీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ అంటే కిగల్ ఎక్సర్సైజ్ అని చెప్పి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ ఈరోజెనిటల్ సిస్టమ్ అనేది మొత్తం ఈస్ట్రోజన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో తగ్గుతాయో అప్పుడు ఈ మజిల్స్ అన్ని వీక్ అవుతాయి. కండరాలు కానీ లేదంటే మ్యూకస్ మెంబ్రేన్ కానీ వీక్ అవుతుంది. కాబట్టి దానికి మనకి ఇమీడియట్ గా కఫ్ కానీ స్నీజింగ్ కానీ లేదంటే కొంచెం ఎక్సర్సైజ్ లో కానీ లేదంటే బెండ్ అయినప్పుడు అంటే అబ్డామినల్ మీద ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతుందో దానికి యూరిన్ లీక్ కావడం ఉంటుంది. ఈ విషయాలు ఏంటంటే ఈ కెగల్ ఎక్సర్సైజ్ తోటి మనకి బ్లాడర్ మజిల్స్ అనేది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆ మజిల్ కొంచెం స్ట్రాంగ్ అయ్యి మనకి ఈ లీక్ అవడం కానీ లేదంటే యూరిన్ అర్జెన్సీ కానీ ఇవన్నీ మనకి కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఎంత ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనకి ఆ తొందరగా మనం ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.